నిజామాబాద్ కు పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. స్థానిక ఎంపీ బీజేపీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. నిజామాబాద్ ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ కోసం అరవింద్ ప్రధానిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. పసుపు బోర్డు హెడ్ క్వార్టర్తో పసుపు రైతులకు మరిన్ని మంచి రోజులు వస్తాయన్నారు అరవింద్. जिन्हें टर्मरिक वॉर बनाकर हल्दी किसानों के लिए बहुत बड़ा काम किया है। भाइयों बहनों, उसके हेडक्वार्टर के लिए भी यही आपके यहाँ बने, इसके लिए भी अरविंद पीछे पड़े हैं। इसको तीसरी बार दूसरी बार एमपी बना दो, हेडक्वार्टर भी आपके यहाँ निश्चित रूप से आ जाए। నిజామాబాద్ కు పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ ప్రకటించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. స్థానిక ఎంపీ బీజేపీ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. నిజామాబాద్ ప్రచార సభలో పాల్గొన్న అమిత్ షా పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ కోసం అరవింద్ ప్రధానిపై ఒత్తిడి తెచ్చారని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న. గుడ్ ఈవినింగ్ వైశాలి. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పర్యటన నిజామాబాద్ లో కొనసాగింది. అయితే ఇందులో భాగంగా ఏదైతే గిరిరాజ్ కళాశాల మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ఇక్కడి ప్రాంత రైతుల కోసం ఒక వరాన్ని ప్రకటించిందని చెప్పవచ్చు. గతంలో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన పసుపు బోర్డును ఈ రోజు ఏదైతే చాలా రోజుల నుంచి ఈ పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే ఒక సంశయం అనేది ఇక్కడ రైతుల్లో ఒక ఆందోళన కలిగించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇక్కడ పసుపు బోర్డును హెడ్ క్వార్టర్ గా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రోజు జరిగిన ఎన్నికల ప్రచార వేదికలో ఆయన ప్రకటించడం అనేది ఇక్కడి రైతులకు ఒక ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత ధరలు అనేది ఎక్కువగా పెరగడము, అదే విధంగా రైతుల్లో సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేది అది ఆశాజనకంగా ఈ పసుపు పంటకు మద్దతు ధర లభించడం అనేది ఇక్కడ రైతుల్లో ఒక ప్రధాన చర్చగా కొనసాగుతుంది. ఈ ఎన్నికల క్రమంలో ఇది భారతీయ జనతా పార్టీకి ఈ రోజు అమిత్ షా ప్రకటించిన ఏదైతే ఈ హెడ్ క్వార్టర్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ ప్రకటించడం అనేది ఇక్కడ రైతులకు ఇక్కడ బీజేపీ కూడా ఒక సానుకూలంగా వివరిస్తుంది అనేది కూడా మనం చెప్పవచ్చు వైశాలి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే నిజామాబాద్ జిల్లాలోని ప్రధానంగా ఆర్మూర్ ప్రాంతం చూసుకున్నా కానీ తర్వాత ఈ పార్లమెంట్ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని జగిత్యాల, కొరుట్ల, తర్వాత ఈ ప్రాంత రైతులంతా మెట్టిపల్లికి సంబంధించిన ఈ ప్రాంత రైతులంతా ఎక్కువగా పసుపును సాగు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో పసుపు రైతులు ఓటు అనేది చాలా కీలకంగా మారబోతుంది. గతంలో ఏదైతే ఈ పసుపు రైతులే అప్పుడు ఈ కవిత ఓటమికి కారకులయ్యారో గత 2019 ఎన్నికల్లో, ఈసారి అప్పుడు కవితను ఓడించిన క్రమంలో పసుపు బోర్డుకు ఏదైతే అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారో అది ఆయన గెలుపుకు ఆనాడు కృషి చేసింది. ఇప్పుడు కూడా ఈ పసుపు బోర్డు అనేది ఇక్కడ ప్రకటిస్తున్నారని చెప్పేసి జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేస్తున్నారని చెప్పడం అనేది కూడా ఈ రోజు అరవింద్ కు మరొక అవకాశాన్ని కల్పించే ఆస్కారం అయితే కనిపిస్తోంది వైశాలి. అదే వ్యూహాత్మకంగానే అమిత్ షా ఈ రోజు పసుపు బోర్డుకి హెడ్ క్వార్టర్ ప్రకటించారనుకోవచ్చా? వాస్తవంగా చెప్పాలంటే దాదాపు ఏదైతే గత 6 మాసాల కిందటనే 6-7 మాసాల కిందటనే అంటే గత అసెంబ్లీ ఎన్నికలకు బిఫోర్ ఏదైతే ప్రధానమంత్రి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాత అసలు ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు ఎక్కడ కూడా ఈ ప్రస్తావన అనేది లేదు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మాత్రం చాలా మంది రైతులు అసలు మీరు పసుపు బోర్డు అని ప్రకటించారు కానీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు అనేది నిలదీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో అరవింద్ చాలా సంకట స్థితిలో పడ్డారు. అయినా కానీ మోడీకి ఆయన వినవించుకోవడము, తర్వాత వాళ్ళు వ్యూహాత్మకంగానే ఎన్నికల ముందే దీన్ని ఒక హెడ్ క్వార్టర్ గా మేము ప్రకటిస్తామని చెప్పేసి మళ్ళీ ఓటు బ్యాంకును ఇటు టర్న్ చేసుకోవడానికి కూడా ఈ రోజు ఒక వ్యూహంలో భాగంగానే జరిగిందని చెప్పేసి ఇక్కడ
చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే ప్రతిపక్షాలు విమర్శలు కూడా ప్రారంభించాయి. ఏదైతే వీళ్ళు ఎన్నికల ఓట్ల కోసం, ఓటు బ్యాంక్ కోసమే పసుపు రైతులను ఆడుకుంటున్నారు. వాళ్ళు ఈ గతం నుంచి కూడా అనేక రకాలుగా ఈ పసుపు ఇష్యూ తోటే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈ రాజకీయంగా రైతులను వాడుకుంటున్నారు. ఇది ధర్మం కాదు భారతీయ జనతా పార్టీకి. భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ కోసమే ఉపయోగించుకుంటుందనే విమర్శలు కూడా ఇప్పుడు మనకు వినిపిస్తున్నాయి వైశాలి. అయితే ఒక రకంగా చెప్పాలన్నా కానీ ఎక్కువగా పసుపు రైతులు అనేది ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు. ఈ ప్రాంత రైతులకు కూడా పసుపు బోర్డు అనేది ఇక్కడ చాలా ఎందుకంటే వాళ్ళకు ఇంపార్టెన్స్ కాబట్టి వారంతా కూడా బీజేపీ వైపు మళ్ళీ అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయన్న.